జనసేన ఎమ్మెల్యేలేదో ఒక చోట రహస్య భేటీ అయ్యారంటూ ఒక సంచలనాత్మకమైనటువంటి కథనాన్ని ఒక వెబ్సైట్ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. సాధారణంగా వెబ్సైట్లో నమ్మచ్చా నమ్మకూడదు అంటే కాస్త ఆంధ్రాకి సంబంధించిన పొలిటికల్ పాయింట్స్ని టచ్ చేసేటటువంటి వెబ్సైట్ కాబట్టి చర్చనీయాంశమైంది. నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. బట్ వీళ్ళు ప్రొజెక్ట్ చేసినటువంటి కథనం ఏంటంటే మొత్తం 21 మంది ఎమ్మెల్యేల్లో మంత్రులుగా ఉన్న 3 మినహా మిగిలిన 18 మంది నియోజకవర్గాల్లో తాము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల గురించి వివరించేందుకోసం బెజవాడలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని నాదెళ్ల మనోహర్ని కూడా అందుకు పిలిచారు. నాదెళ్ల మనోహర్ అక్కడికి వచ్చారంటే పార్టీ అధినాయకత్వాన్ని చెప్తే ఆయన పంపించారన్నటువంటిది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళే హీరోలు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టే నడుస్తుంది. అక్కడ జనసేన వాళ్ళైనా సరే తెలుగుదేశం ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళేదని పని చేయించుకోవాలి. అదే తమ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బాధ్యులైనటువంటి వాళ్ళ మాటే చెల్లుతోంది. జనసేన ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కావట్లేదు. అధికారులు కూడా జనసేన ఎమ్మెల్యేల మాట వింటలేదు, కేవలం తెలుగుదేశం బాధ్యుల మాటే వింటున్నారు. ఈ ధోరణి కరెక్ట్ కాదు అన్నటువంటి పాయింట్ని మెజార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారని. టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల తరహాలో తమకు కూడా తమ నియోజకవర్గాల మీద పూర్తి పట్టు ఉండాలి, తాము కోరుకున్న అధికారులు పొజిషన్లో ఉండాలి, తాము కోరుకున్నట్టు సాగాలని కోరుకున్నారట. మరి ఇందుకు ఒప్పుకుంటారా లేదా? పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చంద్రబాబుతో మాట్లాడే అంతటి చొరవ తీసుకుంటారా లేదా చూడాలి.